హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు వరకు మన టాలీవుడ్లో ఏ స్టార్కి రాలేదు. ఏంటి సార్ ఒక్క సినిమాతో అంత ఎత్తెదిగారు? ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు? దీన్ని డెఫినెట్గా మన తెలుగు సినిమా అన్నది ఇండియన్ ప్రైడ్, అంటే భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఉందని మనం ముందే చెప్పుకున్నాం. అవును సార్. అది ఆ స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరంటే మనకి రాజమౌళి గారు. దాంతో ఇప్పుడు మిగతా భాషల్లో వాళ్ళ తాలూకు దృష్టి ఎలాగున్నా లేకపోయినా తెలుగు సినిమాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. అందుకే అవార్డుల పాటు పండింది. ఓ సినిమాకి 6 అవార్డులు అంటే చిన్న విషయమా? అది రాజమౌళికే చెల్లింది. అలాగే ఇక్కడ పుష్ప ఈ సినిమా ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక స్మగ్లింగ్. ఎందుకంటే ఎర్రచందనం స్మగ్లింగ్ అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ మన దేశంలో. ఎక్కడ ఎర్రచందనం ఉన్నా తీసుకుంటున్నారు. ముఖ్యంగా మన ఆంధ్రదేశం నుంచి ఇట్లాంటి ఎగుమతులు చాలా అవుతున్నాయి. ఇప్పుడు సింహాచలం శేషాచలం అడవుల్లో జరుగుతుంది ప్రస్తుతానికి ఇదే. ఆ ఎర్రచందనం తీసేటువంటి ఎర్రచందనం తీసినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు పురులు మిగతా జంతు వర్గాలన్నీ మనుషులు, అంటే అవి ఉండే చోటికి మనం వెళ్ళినట్టయితే మనం ఉండే చోటికి అవి వచ్చేస్తున్నాయి అన్నమాట. అదో పెద్ద ప్రాబ్లంగా ఉంది. అలాగే ఇక్కడి నుంచి మన ఆంధ్ర నుంచి అంటే అరకు కేంద్రంగా ఉంటూ గంజాయి కూడా, అంటే ఇట్లాంటి స్మగ్లింగ్ కేసులు చాలా ఇప్పుడు ఫోకస్ అయిపోయి ఉన్నాయన్నమాట. దాని మీద తీసిన సబ్జెక్టు పుష్ప. దాంతో అక్కడ మరి అది బహుశా డైరెక్టర్ తాలూకు ఆలోచన లేకపోయినట్టయితే అర్జున్ ఆలోచన తెలియదు. కానీ ఇలా అనుకొని ఒక భుజం పైకెత్తి నటించడం అన్నది సహజంగా ఒక అడవుల్లో వాటిలో పనిచేసేటువంటి వాళ్ళు ఏదో ఒక ఫిజికల్ ఇంటిగ్రిటీ, అంటే అంగవైకల్యం ఏదో ఉంటుంది. ఈయన ఒక తమాషా అంగవైకల్యం పెట్టుకున్నాడన్నమాట. అలా భుజం పైకి ఎగిరేసి ఆ డ్యాన్స్ కానీ త్రో అవుట్ మెయింటైన్ చేయడం అదొకటి చాలా కష్టసాధ్యమైంది. దాన్ని చాలా బాగా చేశాడు. తర్వాత రాయలసీమ యాస కూడా బాగా మాట్లాడాడు. తర్వాత అక్కడ డీగ్లామర్ గెటప్ అన్నమాట. ఆ గెడ్డం కానీ జుత్తు కానీ చెదిరిపోయిన జుత్తు కానీ స్టైల్ అది అవన్నీ కూడా ఆయన తాలూకు ఎసెట్గానే చెప్పుకోవచ్చు. చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి అసలు యాక్చువల్గా నా అంతరం ఏంటంటే ఇటు రామ్ చరణ్ లేదా తారక్ లేదా ఇద్దరికి ఇస్తారేమో అనేటువంటి ఆలోచనతో ఉన్నాను. ఆ రామ్ చరణ్ తారక్ కూడా అంత బాగా పెర్ఫార్మెన్స్ చేశారు, నో డౌట్. కానీ ఇక్కడ అల్లు అర్జున్కి మాత్రం వాళ్ళిద్దరినీ కాదని అల్లు అర్జున్కి ఇవ్వడం మాత్రం పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా నిజంగా అల్లు అర్జున్ అంటే మొట్టమొదటిసారిగా అవార్డు సంపాదించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో ఉండిపోతారు కదా. 69 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకి ఒక బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిందంటే ఇంతవరకు ఎవరికి రాలేదు. నేషనల్ అవార్డు కోసం వెళ్ళారు కానీ ఎవరికి రాలేదన్నమాట. మంచి ప్రాంతీయ చిత్రాలు వచ్చాయి, సపోర్టింగ్ ఆర్టిస్టులు వచ్చాయి, కానీ బెస్ట్ యాక్టర్స్ ఎవరు రాలేదు. కనుక అల్లు అర్జున్కి మాత్రం ఆ క్రెడిట్ దక్కుతుంది. మరి ఏ ముహూర్తంలో ఈ విషయంలో చెప్పుకోవచ్చు, ఒక మెగాస్టార్ రేంజ్ అల్లు అర్జున్కి ఉందని చెప్పేసి తెలిసి అన్నాడో తెలియకన్నాడో కానీ మొత్తానికి ఇప్పుడు ఒక మంచి రేంజ్ని అందుకున్నాడు. అల్లు అర్జున్కి ఒక ఐడెంటిటీ ఉంది. అల్లు అర్జున్ అంటే భారతదేశం మొత్తం మీద బెస్ట్ ఆర్టిస్ట్ అనేటువంటి గుర్తింపు సాధికారికంగా వచ్చింది. అది ఇప్పుడు ఎలా ఉండబోతుంది? పుష్ప 2 మూవీ కూడా వస్తుంది, ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి. పుష్ప 1 కంటే పుష్ప 2 మూవీ చాలా బాగుంటుంది. ఎందుకంటే పుష్ప 1లో ఏవైతే కొన్ని వాళ్ళు తెలుస్తాయి కదా, కొన్ని చేయలేకపోయాము, కొన్ని పొరపాట్లు దొరికాయి అనుకుంటారు కదా, అవి లేకుండా పుష్ప 2లో చేస్తారు. తర్వాత ముఖ్యంగా అల్లు అర్జున్ అక్కడ
అమ్మవారి గెటప్లో కనిపించినటువంటి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కనిపించి ఉండొచ్చు, కానీ చాలా అండి అది అంటే మొత్తం ఇండియానే వణికించేలా అనిపించింది అది. కనుక ఒకవేళ ఇఫ్ ఐ యామ్ రైట్ ఆర్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, మళ్ళీ నెక్స్ట్ కూడా నేషనల్ అవార్డు అల్లు అర్జున్కి వస్తుందేమో అనేటువంటి ఆశ కలుగుతోంది పుష్ప 2 చూసినట్టయితే. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకు సార్ మన ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు ఇప్పుడు మన అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది కదా సార్, ఎందుకు సెలబ్రేట్ చేయలేకపోతున్నారు అంటారు? అంటే ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీకి మన టాలీవుడ్కి రావడం చాలా గొప్ప కారణం. అవునవును, అదంతా మన ఫిలిం ఇండస్ట్రీలో అంతా కలిసి దాన్ని సెలబ్రేట్ చేయాలని ఎందుకు చేయట్లేదు? అవునండి, అది ఎవరు చేయాలండి? మా అసోసియేషన్ వాళ్ళు చేయాలండి. ఆ నాట్ పాయింట్కి అవార్డు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఆస్కార్ అవార్డు అంటే ఎంత ఫంక్షన్ చేసుకోవాలి, మరి వాళ్ళ డబ్బులు లేవో ఏమిటో, లేకపోతే అన్ని ఫంక్షన్ చేయడం వీళ్ళకి ఇష్టం లేదో ఏమిటో, కానీ దారుణం వాళ్ళనే ఫంక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే 68 సంవత్సరాల తర్వాత 69వ సంవత్సరంలో అవార్డు అంటే ఎంత పెద్ద ఫంక్షన్ చేయాలండి వాళ్ళు. ఎందుకని రికగ్నేషన్ ఇవ్వట్లేదు అంటారు మన తెలుగు? రికగ్నేషన్ కాదు, అందరూ స్వార్థపరులు. ఇప్పుడు ఎంతమందికి కడుపు అంటూ మనకి అల్లు అర్జున్ వచ్చిందండి, ఎవరికేంటి మన తెలుగు వాళ్ళకి వచ్చింది, అందరూ ఒకటి అయిపోవాలి, అందరూ ఒకటి అయిపోయి ఫంక్షన్ చేయాలి. అంతేగాని ఇవాళ చూసా కొంతమంది అల్లు అర్జున్కి దాన్ని ఏమంటారు అభినందనలే చెప్పలేదు, ఇది చెప్పొచ్చు కదా, కానీ చెప్పలేదు. అంటే ఇట్లాంటి మనస్తత్వాలతో ఉన్నారు. ఏమనంటే మాకు ఆయనకు వస్తే సంతోషమే కదా, ఆల్ ది బెస్ట్ అంటారు, కానీ ఇది ఒక పండుగలా చేసుకోవాలి, వేడుకలా చేసుకోవాలి. అసలు ఇప్పటికే బాలీవుడ్ వాళ్ళేమో కొట్టుకు చేస్తున్నారు, కుళ్ళు చేస్తున్నారు. అట్లాంటి దానికి పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు మాట్లాడలేరు కదా. ఇంతవరకు అసలు నేషనల్ అవార్డు రావాలంటే బాలీవుడ్కే రావాలి. అలాంటిది మరి మొట్టమొదటిసారిగా లేకపోయినట్టు నేషనల్ అవార్డు రావాలంటే మలయాళం సినిమాలకి రావాలి. కానీ దీనికి వచ్చింది కదా, కానీ మళ్ళీ నెక్స్ట్ మలయాళం సినిమాకి వస్తుందేమో తెలియదు, కానీ అల్లు అర్జున్కి మాత్రం ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మలయాళ సినిమాలకి ముందు వాళ్ళు కన్సిడర్ చేస్తారు, మరి కన్సిడర్ చేస్తే మరి మలయాళ సినిమా రావాలి కదా. అందువల్ల వీళ్ళు మాత్రం ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఒక వేడుకలాగా జరిపించుకున్నట్టయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సగర్వంగా ఫీల్ అవుద్ది. సార్ ఇప్పుడు వీళ్ళంతా మన రామ్ చరణ్ గారు కానీ, వరుణ్ తేజ్ గారు కానీ, సాయి ధరమ్ తేజ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు, వీళ్ళంతా ఎలా ఫీల్ అవబోతున్నారు సార్ ఈ అవార్డు రావడం వల్ల? ఏంటంటే వీళ్ళంతా ఎలా ఫీల్ అయినప్పుడు కూడా అది ఒక అల్లు అర్జున్ ఫాదరు అరవింద్ మాత్రం బ్రహ్మాండంగా ఫీల్ అవుతున్నాడు. ఇదంతా చూసినట్టయితే అరవింద్ అజ్ఞాతంగా ఆయన హస్తం ఉందా అని అనిపిస్తుంది నాకు. మరి ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ బట్ చరణ్ వీళ్ళందరూ వాళ్ళకు వస్తుంది అనుకున్నారండి, గట్టిగా నమ్మకంతో ఉన్నారు. చరణ్కి తారక్కి ఇద్దరికీ వస్తుంది అనుకున్నారు, మరి అది ఎలా మిస్ఫైర్ అయిందో మరి తెలియదు. మరి అందులో రాజమౌళికి కూడా వస్తుంది అనుకున్నారు, రాజమౌళికి తప్ప అందరికీ వచ్చాయి అవార్డులు. రాజమౌళికి తప్ప అందులో సాంగ్కి కానీ, పాట రాసిన వాళ్ళకి కానీ, లేకపోయినట్టయితే పాట రాసిన వాళ్ళకి కాదండి, అందులో సాంగ్కి వచ్చింది, స్పెషల్ ఎఫెక్ట్స్, తర్వాత ఏమో స్టంట్కి, ఇవన్నిటికీ వచ్చే మాట. అందువల్ల డెఫినెట్గా ఇదొక మంచి పరిణామం. ఈ పరిణామాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.